నెహ్రూ గారి గురించి, మరి ఇందిరాగాంధీ గారి గురించి, మరి కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి, మరి కాబోయే రాహుల్ గాంధీ గారిని మనం ప్రధాని చేసుకోవడం అందుకనే మనం ఈ శిక్షణ శిబిరాన్ని మనం ఒక పట్టుదలతో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి వ్యత్యాసం ఏంటి అని చెప్పేసి తెలియజేస్తూ ఈ శిబిరం అన్నీ జరిగాయి. మరి ఈ శిబిరాన్ని అనుభవం తీసుకొని మరి పార్టీ ఎస్టీసీఎం అధ్యక్షుడు చంద్రబాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఆదేశాలను పాటిస్తూ గౌరవనీయులు పెద్దలు బంజారా ముద్దుబిడ్డ బెల్లైన ఆదివాసీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు జాతీయ ట్రైనింగ్ క్లాసెస్ కన్వీనర్ రాహుల్ పాల్ గారి అధ్యక్షతన మన గౌరవనీయులు తమ్ముడు యాదగిరి మరియు రాణా ప్రతాప్ ఎస్టీసీఎల్ గిరిజన ఆదివాసీ చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు బెల్లనాయక్ గారు మరియు రాహుల్ పాల్ సార్ గారు మరియు అన్నగారు ఈరవంత్రి అనిల్ మాజీ శాసనసభ్యులు మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారు మరియు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నుంచి వచ్చినటువంటి గిరిజన ఆదివాసీ ట్రైనింగ్ క్లాస్ మెంబర్ అందరికీ, నాతోటి సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే మన బంజారా లంబాడా ఆదివాసుల పుట్టుకనే కాంగ్రెస్. కానీ నేను కూడా గత 35 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో మెదిలినవాడిని. బంజారా సమాజం కొరకు గత 2 సంవత్సరాల క్రితం ఒక 16 నెలలు మాత్రం మన సమాజం గురించి పార్టీని వదిలి మళ్ళీ ఘర వాపసి కార్యక్రమాల్లో వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మళ్ళీ ఒక నాయకుడుగా కాకుండా ఒక పెన్ను ఒక పేపర్ పట్టుకొని టేబుల్ మీద 29వ తారీఖు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఆ టేబుల్ మీద కూర్చొని మళ్ళీ ఓనామాలు నేర్చుకున్న ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ నాయకుడు. నిజంగా చెప్పాలంటే నేను కూడా అన్ని పార్టీలలో చూసినా మనందరం చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు అంటే సోషల్ మీడియా లేకుండా, కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. ఒక పార్టీ ఒక నాయకుడు ఆదివాసులను దేశవ్యాప్తంగా 25,000 మంది కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ఎన్నుకున్నటువంటి పార్టీ, ఆ రకంగా ముందుకు నడిపిస్తున్నటువంటి మన రాహుల్ గాంధీ గారికి ఆదివాసుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. నాయకులు ఏం కోరుకుంటారు? ఎప్పుడు కూడా వీడి కార్యకర్త ఉండాలి, ఓటర్ ఉండాలి, నా ఎమ్మటి ఉండాలి, నాకు బ్యానర్ కట్టాలి, నాకు జైలు కొట్టాలి, నేను చెప్పిన మాట వినాలి అని కోరుకునే పార్టీలే ఉన్నాయి, అని కోరుకునే నాయకులే ఉన్నారు. కానీ నిజంగా ఈ ట్రైనింగ్ చాలా అద్భుతం. ఎందుకంటే ఈ ఇప్పుడు ఒక నాయకుడు ఇది కావాలని ఆదేశిస్తాడు, కానీ దాన్ని నిర్వహించి భుజస్కంధాల మీద వేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఒక విద్యార్థి దశ నుండి విద్యార్థి నాయకుడుగా, తర్వాత పోరాట పటిమ గల నక్సలిజం వైపు అడుగులు వేసి కూడా దాన్ని కూడా వదులుకొని మన సమాజానికి ఏదో ఒకటి చేయాలి. సమాజంలో మన వాళ్ళు, మన నాయకులు, మన బంజారా నాయకులే సీనియర్లు మనను ముందుకు రానివ్వడం లేదని స్వయంగా ఒక లంబాడి హక్కుల పోరాట సమితి అని ఒక సంస్థను ఏర్పాటు చేసి మన సమాజం గురించి, మనం ఎదుర్కొన్న సమస్యల గురించి మన నాయకులే మనల్ని ముందుకు లోనిస్తలేరనే ఉద్దేశంతో అయినప్పటికీ వదులుకోకుండా లంబాడి హక్కుల పోరాట సమితి అని స్థాపించి మన తండాలో మన రాజ్యం రావాలి అంటే మనం ఏం చేయాలో ఉద్యమించాలి. మన తండాలో మన రాజ్యం రావాలంటే మనకు గ్రామ పంచాయతీలు కావాలి. దాదాపుగా నాకు కరెక్ట్ ఫిగర్ తెలియదు, కానీ 3,000 పై చీలుకు గ్రామ పంచాయతీలు సాధించిన బంజారా నాయకుడు మన బెల్లనాయక్ గారు. 3,000 పై చీలుకు మంది
వాళ్ళ టేబుల్ మీద వాళ్ళ చైర్ దగ్గర కూర్చుంటే వాళ్ళు నేర్పిన క్లాసులు మామూలు క్లాసులు కావు. ఎవరైనా ట్రైనింగ్ పెడితే ఓట్లు వేయమంటారు, కాంగ్రెస్కే సపోర్ట్ చేయమంటారు. కానీ ఇక్కడ ఉన్నాం, ఏ గుట్టలలో ఉన్నాం, ఏ ప్రాంతంలో ఉన్నాం, ఏం కాల్చుకొని తిన్నాం, ఏం తవ్వుకొని తిన్నాం, మన హక్కులలో మనం వచ్చిన హక్కులు ఏంటి అని మీరు విజ్ఞానాన్ని మీకున్న విజ్ఞానం ఒక్కొక్క క్లాసు ఒక్కొక్క నాయకుడు వచ్చి క్లాస్ తీసుకుంటే 3 గంటలు ఏకదాటిగా క్లాసులు చెప్పినా ఎవరు డిస్టర్బ్ కాకుండా ఎవరు బోరు కొట్టకుండా మీకున్న విజ్ఞానాన్ని మీకున్న చిప్ను ఏదో కనెక్ట్ చేసి మాలో కానీ మా గూడెలలో కానీ సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ వచ్చి మీరిచ్చిన నాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని మీకు అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ జై భవానీ, జై సేవల. థ్యాంక్ యూ గారు. బాగా ముగింపు కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు అనిల్ అన్న గారు, రాష్ట్ర మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు, మరి అదేవిధంగా అన్న పెల్లయ్య నాయక్ గారు, రాష్ట్ర ట్రైకార్డ్ చైర్మన్ గారు, మరి ఈ ప్రోగ్రాం కన్వీనర్ రాహుల్ పాల్ గారు, మరి అదేవిధంగా మరి ఉమ్మడి జిల్లా ఎస్టీసెల్ ఆదివాసీ అధ్యక్షులు మరి ఇటు యాదగిరి నాయక్ గారు, రాణా ప్రతాప్ గారు, మరి వేదిక పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సైనికులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి ఒకటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే సైనికులు మరి క్రమశిక్షణగా మనం ఉండి క్రమశిక్షణకు మారు పేరుగా ఉండాలి. ఈ 3 days రాహుల్ పాల్ గారు అన్నారు, మీరు నేను ఇంత చక్కటి కార్యక్రమం ఎక్కడ ఏ రాష్ట్రంలో చూడలేదన్నారు. మరి దాన్ని ఈ 10-20 నిమిషాల్లో మరి ముఖ్య అతిథులు ఉన్నారు, 10-20 నిమిషాలు మనం వెళ్ళిపోదాం. మరి ఈ శిక్షణ కార్యక్రమం వల్ల మనం ఏం నేర్చుకున్నాం, రేపు మన గ్రామంలో వెళ్ళి మనం ఏం చేయగలుగుతాం, మన యాక్షన్ ప్లాన్ ఏంటి, రేపు స్థానిక సమస్యలు వస్తున్నాయి, ఎన్నికలు వస్తున్నాయి, మరి దాంట్లో యాక్షన్ ఏంటి, మనం ఏం చేయగలుగుతాం అది ఆలోచించాలి. దీనివల్ల ఎలాంటి ఫలితం వచ్చింది, మనం రేపు మన పార్టీని బలోపేతం చేస్తూ మనము ఏ విధంగా నాయకుడిగా డెవలప్ కావాలనే ఉద్దేశాన్ని మనం ఇక్కడ 3 days లో నేర్చుకోవడం జరిగింది. మరి నేను గత 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో సామాజిక కార్యకర్తగా ఉన్నాను. నేను కూడా 3 days ఇక్కడే ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు నిత్యం విద్యార్థిగానే ఉండాలి, ప్రతి ఒక్కరు ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. ఎంత నేర్చుకున్నా అంత తక్కువనే. కాబట్టి నాకు అంతా తెలుసు, నేనంతా బాగా చదువుకున్నాను అనుకోవద్దు. ఎప్పుడు ప్రతి ఒక్కరు నిత్య విద్యార్థిగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలము. రేపు ఖచ్చితంగా మనం ఇది నేర్చుకొని తాండ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గం స్థాయిలో, జిల్లా స్థాయిలో మరి మన పార్టీని బలోపేతం చేస్తూ మనం సెల్ఫ్ గా పొలిటీషియన్ గా మనం ఏ విధంగా డెవలప్ కావాలనే విషయాన్ని మీరు తూచ తప్పకుండా పాటిస్తారని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అందరి ప్రియాంబుల్ పైన, భారత రాజ్యాంగ ప్రియాంబుల్ పైన చేతి పెట్టి ఇప్పుడు మనం ప్రతిజ్ఞ చేయాలి. భారత ప్రజలమైన మేము మన భారతదేశాన్ని సార్వభౌమాన్ని, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, రాజ్య వ్యవస్థగా నిర్మించేందుకు తీర్మానించి మన దేశ పౌరులందరికీ సామాజిక,
నా సోదరుడు మేధావి పంజాబ్ హక్కుల కోసం పోరాటం చేసిన గొప్ప నాయకుడు కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ పిల్లయ్య నాయక్ గారు, అదేవిధంగా సభకు అధ్యక్షత వహిస్తున్న జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు యాదగిరి గారు, లింగం గారు, వేదికపై పార్టీ చాలా మంచి నిర్ణయం తీసుకుంది. ట్రేడింగ్ స్కామ్స్ పెట్టి కాంగ్రెస్ పార్టీ విధానాలను, స్వాతంత్ర పూర్వం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన త్యాగాలు, దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మహనీయులు చేసిన త్యాగాలు కూడా, అదేవిధంగా పంజాబ్ ఆదివాసుల హక్కులను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కాపాడుకుందో చర్చించుకోవాల్సిన అవసరం కూడా ఆసన్నమైంది. స్వాతంత్ర పూర్వం ఎంతో మంది నాయకులు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, అప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఆ రోజు మన నాయకులే స్వాతంత్రంలో పాల్గొన్నారు. నెహ్రూ కావచ్చు, నెహ్రూ గారి గురించి ఎంత దూరంగా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. ఆయన చేసిన త్యాగాలు, మరి అలాంటి నాయకులు వాళ్ళ పూర్వరూపమైన హిందూ మహాసభ ఉన్నారని అడుగుతారు. లేదు, ఒక్కరు కూడా దొరకరు. నెహ్రూ గారు 10 ఏళ్ళు ఆ రోజు ఇందిరాగాంధీ చిన్నగా ఉన్నప్పుడు 10 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. ఆయన యావత్ ఆస్తిని కూడా దేశం కోసం దానం చేసిన గొప్ప నాయకుడు. మరి అలాంటి నాయకులు ఉన్నారా? అంత గొప్ప నాయకుడి గురించి ఈరోజు మాట్లాడుతుంటే ఎంత బాధ అవుతుంది. చాలా నీచంగా మాట్లాడుతున్నారు. మరి వాళ్ళే గొప్పగా చెప్పుకునే సావర్కర్, వీర్ సావర్కర్ గురించి నేను చెడ్డగా మాట్లాడదలుచుకోలే, కానీ వీర్ సావర్కర్ 10 ఏళ్ళున్న జైల్లో ఉన్న మాట వాస్తవమే. కానీ ఎప్పుడైతే దేశానికి అవసరం వచ్చిందో ఆ రోజు 1942లో గాంధీజీ క్విట్ ఇండియా మూవ్మెంట్కి పిలుపునిస్తే ఆ రోజు దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలన్నీ కూడా రద్దు చేసుకొని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 1942లో ఇచ్చిన పిలుపు క్విట్ ఇండియా ఉద్యమాలను పాల్గొంటే కలకత్తా ప్రెసిడెన్సీలో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రద్దు చేసుకుంటే ఇదే వీర్ సావర్కర్ బ్రిటిష్ వారితో చేతులు కలిపి అక్కడ ఎవరితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారనుకుంటున్నాం? కమ్యూనిస్టులతో. వీళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడే ముస్లిం లీగ్తో ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడే ముస్లింల గురించి, ఆ ముస్లిం లీగ్తో చిన్న నాయకత్వం వహిస్తున్న ముస్లిం లీగ్తో హిందూ మహాసభ పొత్తు ఏర్పరచుకొని ఆ రోజు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కూడా ఆ ప్రభుత్వంలో ఉన్నమాట వాస్తవం కాదా? ఇలాంటి దుర్మార్గులు ఇవాళ మన నాయకుల గురించి మాట్లాడే చాలా మంది తెలియదు. 42 క్విట్ ఇండియా ఉద్యమంలో ఇదే వీర్ సావర్కర్ గొప్ప నాయకుడు అని చెప్పుకుంటున్నారు కదా. మరి ఇదే వీర్ సావర్కర్ బ్రిటిష్ తో చేతులు కలిపినోడిని చేతులు కలిపితే వాళ్ళ ద్రోహులు అంటారా, లేకపోతే దేశభక్తులు అంటారా? ద్రోహులే కదా. ఇదంతా చాలా మందికి తెలియదు. ఆ రోజు మన పార్టీ నాయకులు మహాత్మా గాంధీ కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్
నెహ్రూ గారు కావచ్చు, చాలా మంది నాయకులు, లాలా లజపత్ రాయ్, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళే. సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళే. వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన వాళ్ళు, త్యాగాలు చేసిన వాళ్ళు. గాంధీ కుటుంబం ఆ తర్వాత మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత చూసుకున్నారు. ఆదివాసులకు హక్కులు కల్పించింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇదే పంజాబీలకు హక్కులు కల్పించింది కాంగ్రెస్ పార్టీ కాదా? రాజ్యాంగంలో మీకు రక్షణ కల్పించింది కాంగ్రెస్ పార్టీ కాదా? రాజ్యాంగంలో పూర్తి రక్షణ కల్పించింది కాంగ్రెస్ పార్టీ. మరి అంత గొప్ప పార్టీ. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ లేకపోయి ఉంటే గిరిజనుల బతుకులు, గిరిజనుల అదేవిధంగా దళితులు కావచ్చు, ఆదివాసులు కావచ్చు, బలహీన వర్గాల బతుకులు ఎట్లుంటుందో మీరు ఊహించుకోరు. ఇదే మనువాదం ఉండుంటే, ఇదే హిందూ మహాసభ ఒకవేళ హిందూ మహాసభని ఈ దేశాన్ని నడిపించుంటే మనువాదం అనేది ఏ విధంగా ప్రబలుతుండేనో, ఏ విధంగా ఈ జాతులంతా సర్వనాశనమవుతుందో ఊహించుకోవడానికి భయం. ఈ రోజు చూస్తున్నాం ఏ విధంగా మనువాదాన్ని ప్రజల నెత్తికెక్కిస్తున్నాం. ఇది మంచిదా? మన నాయకులనైతే మనం ఊరుకోవాలన్నా? ఇందిరాగాంధీ గురించి మాట్లాడుతుంది, రాజీవ్ గాంధీ గురించి మాట్లాడుతుంది. అసలు ఇందిరాగాంధీ ఎవరి కోసం త్యాగం చేసింది? ఆ రోజు ఖలిస్తాన్, భారతదేశాన్ని విడగొట్టాలని ఖలిస్తాన్ టెర్రరిస్టు ప్రయత్నం చేస్తుంటే ఆ రోజు వాళ్ళకి చెప్పిన పెద్ద పెద్ద నాయకులు కూడా వద్దమ్మా నువ్వు ఆపరేషన్ బ్లూ స్టార్ మానేసుకొని చెప్తే కూడా మరి ఈ దేశం విడిపోతుంది కదా, ఈ దేశం విచ్ఛిన్నమవుతుంది కదా. నువ్వు ఒకవేళ ఆపరేషన్ బ్లూ స్టార్ చేస్తే వాళ్ళపైన నువ్వు ఆర్మీని పంపించి పోరాటం చేస్తే రేపు నీ లైఫ్కే ప్రమాదం ఉంటుందని చెప్తే కూడా ఆమె భయపడకుండా నేను ఈ దేశం కోసం నేను బతుకుతున్నా, సచ్చే వరకు కూడా ఈ దేశం కోసమే నేను బ్రతుకుతున్నా అని చెప్పిన నాయకుడు. అప్పుడు ఏం జరిగింది? హెచ్చరించినా ఆమె తగ్గలే. ఈ దేశం కోసం ఆ రోజు ఆపరేషన్ బ్లూ స్టార్ చేపట్టి ఖలిస్తాన్ టెర్రరిస్టులను పంజాబ్ నుంచి పంజాబ్ ముట్ట పూర్తిగా ఖతం చేసి ఆ తర్వాత వాళ్ళ చేతుల్నే బలైన మాట వాస్తవం కాదా అడుగుతుంది. ఇది ఆమె గోడు. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు అసలు ఆయన మాంసం ముద్దలైపోయినాయి, అసలు దొరకలేని బాడీ దొరకలే. అది ఎవరి కోసం చేసిండు? ఈ దేశ సమగ్రత కోసం, ఈ దేశ సమైక్యత కోసం, దేశం కలిసి ఉండాలని. ఆ రోజు ఎల్టీటీ తమిళనాడును విడగొట్టాలని, మా దేశం మాకు కావాలని కొట్లాడుతుంటే ఆ రోజు ఎల్టీటీతో పోరాటం చేస్తున్న సమయంలో ఎల్టీటీ తీవ్రవాదులు ఏ విధంగా బాంబు దాడి చేశారో మీ అందరికి తెలిసిన విషయమే. ముక్కలు అయిపోయింది, మాంసం ముద్దలు దొరకలే, బొక్కలు కూడా దొరకలేవు రాజీవ్ గాంధీ గారు. మరి ఇది ఎవరి కోసం చేసిండ్రు? దేశం కోసం కాదా? మన కోసం కాదా? ఎవరి కోసం? ఇలాంటి నాయకుల గురించి మాట్లాడొచ్చా? ఇలా కోటి భూములకు హక్కులు కల్పించింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఎవరైనా కల్పించిందా? ఇంత గొప్ప నాయకులు ఎస్సీ ఎస్టీలకు హక్కులు కల్పించింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీలకు కూడా అన్యాయం జరిగింది, వాళ్ళకు కూడా 42% రిజర్వేషన్లు ఇవ్వాలి, అలాగే దేశమంతా కూడా కులగణన చేసి ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నది తప్ప. ఉదాహరణ మీరు అసలు పరేషాన్ అవుతారని చెప్తారు. జుడిషియరీలో, సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు దేశ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఒకే ఒక ట్రైబల్ వ్యక్తి జడ్జ్ అయ్యారు. ఆమె పేరు సీమ, HK సీమ. ఇప్పటి వరకు ఒక్కరే
ఇవాళ రోజు లేరు. ఎస్టీకి సంబంధించిన వ్యక్తి జడ్జిగా సుప్రీంకోర్టులో లేరు. మరి ఎస్టీలకు ఎట్లా న్యాయం జరుగుతుంది? జడ్జిలంతా కూడా ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళకి ఉంటే 33 జడ్జిల్లో కేవలం 4 ఎస్సీ బీసీలు ఉన్నారు. ఎస్టీ ఒక్కడు కూడా లేడు. ఆ హెచ్కే సీమ ఇప్పుడు కాలే ఆమె, తను 4 ఏళ్ల కింద అయింది అనుకుంటున్నాను. అంటే స్వాతంత్ర చరిత్రలో 1847 నుంచి ఈ రోజు వరకు సుప్రీంకోర్టులో ఒకే ఒక జడ్జి అయిన ఎస్టీ. అది ఎట్లా మనకు న్యాయం అవుతుంది? మరి దీనికోసమే ఇలా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. మరి మీ హక్కు ఎవరు కాపాడుకోవాలి? అక్కడ ఉన్నత వర్గాల వాళ్ళే జడ్జిలుగా ఉంటే రేపు వస్తుంది, కేసు వస్తే మరి మన హక్కులను కాపాడగలుగుతారా? అదే మన వాళ్ళు ఉంటే మన హక్కులను కాపాడతారని చెప్పేసి రాహుల్ గాంధీ గారు తామాష పద్ధతిలో అన్ని కులాలకు హక్కులు దక్కాలి, చట్ట సభలతో పాటు జ్యుడిషియరీలో, ఎడ్యుకేషన్లో, ఎంప్లాయ్మెంట్లో, ఆర్థిక వనరుల్లో వీళ్ళందరికీ కూడా సమాన వాటా దక్కాలి. వాళ్ళ జనాభాతో అదే రకంగా ప్రపోర్షనేట్గా వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కులగణన చేయమంటే చివరికి బీజేపీ తలొగ్గి ఇలా కులగణన చేస్తా అన్నమాట. వాస్తవం కాదా? భయపడరా? వాళ్ళు చేస్తున్న న్యాయం వాళ్ళు బతకనీయరు. మనందరినీ కూడా ఈ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇంకొక విషయం మీ అందరికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా పిఎస్యూ, పీడిఎల్ కావచ్చు, ఇప్పుడున్న డిఆర్డిఎల్ కావచ్చు, డిఆర్డిఓ, అలాంటి ఆర్గనైజేషన్స్, బిహెచ్ఎల్ కావచ్చు, ఇంకెన్నో, ఇవన్నీ కూడా నెహ్రూ గారు ఉన్నప్పుడు స్థాపించారు. ఐఐటీలు కావచ్చు, ఐఏఎంలు కావచ్చు, ఇవన్నీ కూడా నెహ్రూ గారి ఆలోచనతో మొదలైనవి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ స్థాపించిందో, ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకు స్థాపించింది? ప్రభుత్వ రంగ సంస్థల్లో రిజర్వేషన్లు ఉంటాయి, ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు ఉంటాయి. వాళ్ళకు ప్రైవేట్ రంగంలో అవకాశాలు లేదు. ఎందుకంటే ప్రైవేట్ రంగం అంతా కూడా ఉన్నత వర్గాల చేతిలో ఉంటుంది. వాళ్ళకు అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థలు ఆనాడు నెహ్రూ గారు మొదలుపెట్టిన మాట వాస్తవం. ఆ రోజు ప్రైవేట్ వ్యక్తులను ఎంకరేజ్ చేయలే నెహ్రూ గారు. ఇవాళ ఏం జరుగుతుంది? ఉన్న సంస్థలు ఎయిర్పోర్ట్లను కావచ్చు, పోర్ట్లను కావచ్చు, ఇవన్నీ కూడా ప్రైవేట్ సంస్థలకు అమ్మేస్తున్నాడు. ప్రైవేట్ సంస్థలు అమ్మేస్తే అక్కడ రిజర్వేషన్లు ఉన్నాయి కదా, మరి ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తిగా నిర్వీర్యం చేసి అమ్మేస్తే, ప్రభుత్వ రంగ సంస్థలు లేకపోతే అన్యాయం జరిగేది ఎవరికి? రిజర్వేషన్ జాతులకైనా కాదా? అందులో ఎస్టీలకు కూడా జరుగుతుంది కదా. మరి అవకాశాలు ఎక్కడ దొరుకుతాయి? అన్ని ప్రైవేటైజేషన్ చేసే చర్యలు తీసుకుంటున్న ఈ మోడీ ప్రభుత్వాన్ని మనం ఏం చేయాలి? అంతకుముందు ఇవాళ ఎస్టీలు చాలా మందిని చూస్తాం. ఎందుకంటే నా దగ్గర కూడా ఒక 15-20 ఓట్లు ఉంటాయన్న ఆయన మానాల, కమ్మరిపల్లి, భీమగల్ మండలంలో నేను చూసిన ఇలా రిజర్వేషన్ ఉండడం వల్లనే ఇవాళ అవకాశాలు దొరుకుతున్నాయి. రిజర్వేషన్ ఉన్నా అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ రంగ సంస్థలు నమ్మేస్తున్న మోడీ ఒకవేళ ప్రభుత్వ రంగ సంస్థలే లేకపోతే రిజర్వేషన్ నుండి ఏం లాభం అని మిమ్మల్ని అడుగుతుంది. లాభమా? రిజర్వేషన్ ఉండాలా? ప్రభుత్వ రంగ సంస్థలు నమ్మేయాలా? అప్పుడు మనని మళ్ళీ రోడ్డు మీదకి తీసుకురావాలి. ఇది మన వాదన. సర్వనాశనం చేయాలి ఈ జాతులన్నింటినీ, పనికి రాకుండా చేయాలి. ఇదే బీఆర్ఎస్ పని చేసి 10 ఏళ్ళు అదే చేసింది, పనికి రాకుండా చేసిండు. మోడీ కూడా అదే చేస్తున్నాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి
కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇవాళ భూములు ఇచ్చింది ఎవరు, జాగా ఇచ్చింది ఎవరు, ఇల్లు కట్టించింది ఎవరంటే ఏడికి పని కూడలిపోయినా కానీ ఇందిరమ్మ అంటారా లేదు. ఇందిరమ్మ రాజ్యం రావాలని ఎందుకు కోరుకుంటారు? ఆమె ఆత్మ గౌరవంతో ఈ జాతులు బ్రతకాలని ఆ రోజు భూస్వాముల నుండి భూములని లాగేసుకొని ఎస్సీ ఎస్టీ బీసీలకు దానం చేసింది కాబట్టి ఆమె ఇందిరమ్మ అయింది. ఇలా ఆ రోజు దేశమంతా కూడా ఇందిరమ్మ రాజ్యం ఉండాలని, ఈ రోజు మన దేశమంతా కూడా ఈ జాతులు కూడా ఏం కోరుకుంటున్నారు? ఇందిరమ్మ రాజ్యాన్ని. అందుకే గొప్ప నాయకురాలైంది ఇందిరమ్మ. ముఖ్య కాదు, సామాజిక న్యాయం కోసమే ఆమె తప్పించింది కాబట్టి ఇలా ఇందిరమ్మ ఇంకా 40 సంవత్సరాలు అయిపోయింది ఇందిరమ్మ చనిపోయింది. కానీ ఇవ్వడానికి కూడా ఇందిరమ్మని గుర్తు చేసుకుంటున్నాయి ఈ గ్రామం. నేను ఏ కూడలికి పోయినా, ఎస్సీ ఎస్టీ కూడలికి పోయినా పోతే ఇందిరమ్మని ఇప్పటికి కూడా గుర్తు చేస్తారు. ఇందిరమ్మ ఎందుకమ్మా 40 ఏళ్ళు అయితే ఇప్పటికి కూడా ఇందిరమ్మ గుర్తుందంటే ఈ ఇల్లు కట్టించింది ఇందిరమ్మనే, ఈ జాగ ఇచ్చింది ఇందిరమ్మనే అని చెప్పేసి గుర్తు చేస్తుంటే నాకు నిజంగా నాయకురాల పట్ల పిచ్చి అభిమానాన్ని, అంటే నాకు చాలా అభిమానం. ఇందిరమ్మ అంటే చాలా అభిమానం. ఎందుకంటే ఆమె సామాజిక న్యాయం కోసం పోరాటం చేసింది, సామాజిక న్యాయాన్ని ఆమె అమలు చేసింది కాబట్టి నాకు కూడా ఇందిరమ్మ అంటే అమిత అభిమానం. మీ అందరికీ కూడా అంతే అభిమానం. అందుకే ఇవాళ ఇందిరమ్మ రాజ్యం రావాలని కోరుకుంటున్నాం. ఇందిరమ్మ రాజ్యాన్ని సాధిద్దామని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై కాంగ్రెస్.